అందరికీ నమస్కారం. నెల్లూరు సిటీకి 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి అంటే ఆయన 2009లో అనిల్ కుమార్ యాదవ్ గారు నెల్లూరు సిటీకి సంబంధించి కూడా పోటీ చేయడం జరిగింది. అప్పట్లో పీఆర్పీ చేతిలో ఓడిపోవడం జరిగింది. 2014, 2019 ఎన్నికల్లో కూడా ఆయన 2 సార్లు నెల్లూరు సిటీ ఎమ్మెల్యేగా కూడా గెలవటం జరిగింది. 2019లో ఆయన గెలవటం చరిత్ర అని చెప్పాలి. అప్పట్లో ఆయన మంత్రివర్గంలో కూడా క్యాబినెట్లోకి తీసుకోవటం జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకు అత్యున్నతమైనటువంటి స్థానాన్ని కేటాయించడం, అదేవిధంగా అప్పట్లో ఆయన చేసినటువంటి విమర్శలు, ప్రతిపక్షాల మీద చేసినటువంటి విమర్శలు మనం చూస్తూ ఉన్నాం. తదనంతరం జరిగిన పరిస్థితుల దృష్ట్యా ఆయనకు మంత్రి పదవి నుంచి కూడా తప్పించడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు 2024 ఎన్నికల్లో కొన్ని నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేయటంతో కూడా అనిల్ కుమార్ యాదవ్ను నెల్లూరు నుంచి బదిలీ చేసి ఆయన్ను ఎంపీ స్థానానికి, మనకి పేటకు కూడా నర్సరాపేట ఎంపీగా కూడా ఆయనకు బీసీకి సంబంధించినటువంటి నేత కాబట్టి నర్సరాపేట ఎంపీ స్థానానికి బదిలీ చేస్తూ అక్కడ నర్సరాపేట వైసీపీ ఎంపీగా పోటీ చేసినప్పటికీ కూడా ఆయన అక్కడ సక్సెస్ కాలేదని కూడా తెలియజేసుకోవచ్చు. అప్పటి నుంచి కూడా ఫైర్ బ్రాండ్లను అందరిని కూడా జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టిన ధర్మిలా అనిల్ కుమార్ యాదవ్ను కూడా పక్కన పెట్టినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. సో అనిల్ కుమార్ యాదవ్కు పర్మనెంట్ కాన్స్టిట్యున్సీ అంటూ లేకపోవడం కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు. ఆయన కూడా కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటూ వైసీపీ పార్టీలో చురుగ్గా యాక్టివ్గా లేకపోవడం కూడా పార్టీకి కొంత వెల్తిగా కూడా తెలుస్తూ ఉంది. సో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి కొన్ని రోజులు అనిల్ కుమార్ యాదవ్ గారిని పిలిపించుకొని ఆయనతోటి కూడా ఏకాంతంగా మాట్లాడి రాబోయే రోజుల్లో పార్టీకి ఆయన సేవలు ఉపయోగించుకునేలాగా కూడా చర్యలు తీసుకునేటట్టుగా కూడా సమాచారం తెలుస్తూ ఉంది. ఎవరైతే చురుగ్గా యాక్టివ్గా ఉన్నారో వాళ్ళతోటి కూడా మనకి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏకాంతంగా మాట్లాడుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. మరి కొన్ని రోజుల్లో అనిల్ కుమార్ యాదవ్ని పార్టీ కార్యాలయానికి కానీ లేదా తన నివాసానికి కానీ పిలిపించుకొని ఆయనతోటి కూడా మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించేలా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నెల్లూరు రూరల్కి సంబంధించి కూడా అనిల్ కుమార్ యాదవ్ ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జి కూడా కోటవరెడ్డి బ్రదర్స్ ఉనికిని తట్టుకోలేకపోతున్నారని కూడా బహిరంగంగానే టాక్ వినిపిస్తూ ఉంది. ఆ వైపుగా కూడా నెల్లూరు రూరల్కు సంబంధించి కూడా అనిల్ కుమార్ యాదవ్ మరిన్ని కొన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం కూడా కొంత ఆయనకి ఇంట్రెస్ట్గా ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. అధిష్టానం కనుక కరుణిస్తే ఆయనకు నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా కూడా రాబోయే రోజుల్లో మరింత సముచిత స్థానం కల్పించి పార్టీలో ఆయనకు ఒక కాన్స్టిట్యున్సీ అంటూ కూడా కేటాయించి రాబోయే రోజుల్లో అనిల్ కుమార్ యాదవ్ సేవలను కూడా వైసీపీ మళ్ళీ ఉపయోగించుకునేలా కూడా చర్యలు తీసుకుంటున్నారని కూడా టాక్ అయితే వినిపిస్తుంది. మరి కొన్ని రోజులు వెయిట్ చేయాలి.